Student, today we will discuss about flippy learning. Flippy learning is a pedagogical approach of a direct instructions moves from the group of learning space to individual. అంటే ఫ్లిప్పీ అంటే ఏం లేదు, ఒక గ్రూప్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ నుంచి లేకపోతే ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇన్స్ట్రక్షన్స్ వచ్చినప్పుడు ఇండివిజువల్గా ఆ లెర్నింగ్ స్పేస్లో రిజల్టింగ్ గ్రూప్ స్పేస్ ఈజ్ ఏ ట్రాన్స్ఫరింగ్ ఇన్ టు ద డైనమిక్ ఇంటరాక్టివ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్. ఈ ఇంటరాక్టివ్ అంటే సంభాషణలో కానీ లేకపోతే డైనమిక్గా కానీ ఇలా ద ఎడ్యుకేటర్ గైడ్ స్టూడెంట్ యాజ్ ద అప్లయింగ్ ద కాన్సెప్ట్ అండ్ ఎంగేజ్ ద క్రియేటివిటీ ఇన్ ద సబ్జెక్ట్ మ్యాటర్స్. ప్రతి దానిలో మనం గైడెన్స్ ఇస్తూ ఉంటారు అన్నమాట స్టూడెంట్స్కి. దేర్ అప్లయింగ్ ద కాన్సెప్ట్ ఎలా అప్లై చేయాలి, లేకపోతే ఎంగేజ్ ద క్రియేటివిటీ అనేదాన్ని ఇన్ ద సబ్జెక్ట్ మ్యాటర్స్. ద ఫ్లిప్పీ క్లాస్ రూమ్ ఈజ్ ఏ పెడగోగియల్ model in which the type of a lecture and a homework elements of the course there are reverse. Short video lectures are viewed by the student at a home before the class sections, while in a class time the deviated to the exercise project discussions. The flippy classroom descriptions reversal of a traditional teaching where students gain a first exposure to the new material outside of the class, usually reading lecture videos కానీ ఇవన్నీ దీనిలోనే వస్తాయి అన్నమాట. అలాగే ఇంకోటి ఏంటంటే దేర్ హార్డ్ వర్క్ ఆఫ్ ద అసామిలేషన్స్ నాలెడ్జ్ త్రూ ద స్ట్రాటజీ సచ్ ఎ ప్రాబ్లమ్ సాల్వ్. అంటే మనం ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఉపయోగించిన ఈ స్ట్రాటజీ అంటే మనం ఉపయోగించే మెథడ్ కానీ మన ఉపాయాలు కానీ ఇవన్నీ ఈ స్ట్రాటజీస్ అనేవి కూడా చాలా ఎఫెక్ట్ చేస్తాయి అన్నమాట. 4 పిల్లర్ ఇన్ ఏ ఫ్లిప్ లెర్నింగ్. ఈ 4 పిల్లర్ అనేవి ఈ ఫ్లిప్ లెర్నింగ్లో ఉంటాయన్నమాట. దానిలో ఏంటంటే ఫ్లెక్సిబుల్ ఎన్విరాన్మెంట్. ఫస్ట్ వన్ అంటే ఫ్లెక్సిబుల్ అంటే తెలుసుగా మనం ఇటు వైపు కూడా చేంజ్ అవుతూ ఉండేదాన్ని మనం ఫ్లెక్సిబుల్ అంటాం అనమాట. అలాగే ఈ షెడ్యూల్ ఎలాగే కాకుండా కొన్ని ఫ్లెక్సిబిలిటీ ఉంటాయి అన్నమాట. ఫ్లిప్ లెర్నింగ్ అలౌ ఫర్ ఎ వెరైటీ ఆఫ్ లెర్నింగ్ మోడ్స్. ఎడ్యుకేటర్ ఆఫ్టన్లీ ఫిజికల్ రీఅరేంజ్మెంట్ దేర్ లెర్నింగ్ స్పేస్ టు accommodate a lesson or unit to support either the group work or independent student. They create a flexible space in which students choose when and where they learn. Furtherly, educator who flip their classes are flexible in the expectations of the student timelines for the learning and in their assessment of the student learning. ఇంకోటి ఏంటంటే దీని అసెస్మెంట్, ఎంత అచీవ్ అయ్యారు, ఎంత నేర్చుకున్నారు అనే దాన్ని కూడా మనం దీనిలో నేర్చుకుంటాం అనమాట. నెక్స్ట్ లెర్నింగ్ కల్చర్. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కల్చర్ ఉంటుంది. ఒక టీచర్కి ఒకటి ఉంది, ఒక కల్చర్ నథింగ్ బట్. ఇంకోటి ఏంటంటే మనం వాళ్ళని నమ్మిన రిలీజియస్ని బట్టే ఈ కల్చర్ అనేది ఎక్కువ డెవలప్ అవుతుంది అనమాట. ద ట్రెడిషనల్ టీచింగ్ సెంటర్ మోడ్లో టీచర్ ఈజ్ ఏ ప్రైమరీ సోర్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. టీచర్ సెంటర్ సోర్స్లో ప్రైమరీ సోర్స్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇది వచ్చి ఏంటంటే వెన్ ఇన్ ఏ క్లాస్. అదే దీనిలో టీచరే ప్రైమరీ సోర్స్ ఉంటారు. బై కాంట్రాస్ట్ ద ఫ్లిప్పీ లెర్నింగ్ మోడల్ డీలిబరేట్ షిఫ్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద లెర్నింగ్ సెంటర్ అప్రోచ్ వేర్ ఇన్ ఏ క్లాస్ టైమ్ ఈజ్ dedicated to the explore topics greater depth,
క్రియేటింగ్ ద రిచ్ లెర్నింగ్ ఆపర్చునిటీ. అలాగే దీనిలో అనుకోండి, అవి మనకి టీచర్ సెంటర్డే కాకుండా వీళ్ళు కూడా మనం టాపిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం. అంటే ఒక సబ్జెక్టు ఇప్పుడు మామూలుగా జనరల్గా మనం ఏం చేస్తాం, 1 అవర్లో క్లాసులో సిలబస్ అవి చేయాలనేటట్టుగానే ఉంటాం, అర్థమయ్యేటట్టు చూసుకుంటూ ఓకే ఇలా చేస్తాం. కానీ ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే ఇది అలా కాకుండా ఇక్కడ ఏంటి డెప్త్ అండ్ క్రియేటివ్ రిచ్ లెర్నింగ్. డెప్త్ అండ్ క్రియేటివ్ రిచ్ అంటే ఒక టాపిక్ గురించి దానిలో ఉన్న అప్లికేషన్స్ లేకపోతే ఎగ్జాంపుల్స్ ఇవన్నీ నేర్చుకుని వేరే విధంగా కూడా ఉపయోగపడుతుంది అని చెప్తున్నాను అనమాట. దాన్ని మన కల్చర్. దీనివల్ల ఏమవుతుందంటే నాలెడ్జ్ కన్స్ట్రక్షన్స్ యాజ్ దేర్ పార్టిసిపేషన్ అండ్ ఎవాల్యుయేషన్ దేర్ లెర్నింగ్ ఇన్ ఎ మేనర్ విత్ ద పర్సనల్లీ మీనింగ్ఫుల్. అప్పుడు నేర్చుకున్నదంతా మనం డెవలప్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, పర్సనల్గా అది మనకు మీనింగ్ఫుల్గా ఉంటుంది అనమాట. దట్స్ ఇంటెన్షనల్లీ కంటెంట్. ఇంకోటి ఏంటంటే ఇంటెన్షనల్గా మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే కంటిన్యూలీ థింక్ హౌ దేర్ కెన్ బి ఫ్లిప్డ్ లెర్నింగ్ మోడల్ టు హెల్ప్ ద స్టూడెంట్ డెవలప్ ద కాన్సెప్చువల్ అండర్స్టాండ్. ఇప్పుడు ఏదైనా మనం ఒక డెప్త్ లేకపోతే ఒక స్ట్రాంగ్ అవ్వాలంటే సబ్జెక్ట్లో మనం వీ హ్యావ్ టు డూ ఏం చేయాలి, దానిలో మనం బాగా కాంక్రీట్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి, కాన్సెప్టువల్ అండర్స్టాండింగ్ అనేది ఉండాలన్నమాట. యాజ్ వెల్ యాజ్ ప్రొసీడింగ్స్ ఫ్లూయెన్సీ దేర్ డిటర్మైండ్ వాట్ దేర్ నీడ్ టు టీచ్, వాట్ మెటీరియల్ స్టూడెంట్ షుడ్ explore on their own. Educators use a intentionally content to maximize classroom time in order to adopt a method of student-centered active learning strategies. Student learner active strategies అన్నమాట. Depending on the grade levels and subject matters. గ్రేడ్ లెవెల్స్ కానీ సబ్జెక్ట్ మ్యాటర్స్ కానీ ఇవి కూడా చాలా ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. ద ఫ్లిప్ లెర్నింగ్ ఎడ్యుకేటర్స్. ఇంకోటి అంటే ప్రొఫెషనల్ ఎడ్యుకేటర్ అంటే ఇవన్నీ మోర్ ఇంపార్టెంట్. అంటే వాళ్ళు చేసే దానిలో వాళ్ళు ప్రొఫెషనల్గా ఉంటారు అన్నమాట. వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఆఫ్టర్లీ మోర్ డిపెండింగ్ ఇన్ ఏ ఫ్లిప్పీ క్లాస్ రూమ్ దెన్ ట్రెడిషనల్ వన్. ఇది ఫార్మల్గా చెప్పేదాన్ని కానీ డిఫరెంట్గా ఉంటుందన్నమాట. During the class time, they continually observe their students, providing them with the feedback relevant moment as assessing their work instructionally, accept construction, criticism, tolerance of the control choice in their classroom. While the professional education take a less visibility ప్రామినెంట్ రోల్స్ ఇన్ ఏ ఫ్లిప్ క్లాస్. ఇవేంటంటే మన ప్రొఫెషనల్ కోర్స్ అంటే బీటెక్ ఇలా బీఈడి ఇలాంటి ప్రొఫెషనల్ కోర్సులోకి వచ్చేసిన తర్వాత దీని మీద ఎక్కువగా స్ట్రెస్ చేయరు అనమాట. దట్ ఈస్ దేర్ రిమైనింగ్ ద ఎసెన్షియల్ ఇంగ్రీడియంట్ టు ఎనేబుల్ టు ఫ్లిప్పీ లెర్నింగ్ అక్కర్స్ అనమాట. ఇది నెక్స్ట్ బ్లెండెడ్ లెర్నింగ్. ఈ బ్లెండెడ్ లెర్నింగ్ అంటే కాంబినేషన్ ఆఫ్ ఆన్లైన్ లెర్నింగ్ అండ్ ఫేస్ టు ఫేస్ ఇన్స్ట్రక్షన్ యూజింగ్ ద వెరైటీ లెర్నింగ్ రిసోర్స్. అంటే ఇట్లా జూమ్ మీటింగ్స్ కానీ లేకపోతే గూగుల్ మీట్ కానీ ఇలాగా. ఇట్ ఈస్ ఏ ఫ్లెక్సిబుల్ టు లెర్నింగ్ స్ట్రాటజీస్ ఆర్ ఇంటిగ్రేషన్ ఇన్ ఇన్నోవేటివ్స్ అండ్ టెక్నాలజీ అడ్వాన్స్ అన్న ఆన్లైన్ లెర్నింగ్లోనే ఎక్కువగా మనం నేర్చుకుంటాం. పార్టిసిపేటింగ్ ద ట్రెడిషనల్లీ ఫేస్ టు ఫేస్ క్లాస్ రూమ్ లెర్నింగ్ కన్నా దీనిలో ఏంటంటే ఎప్పుడు మనం ఆన్లైన్ క్లాసెస్లోనే లేకపోతే వీడియోస్ ఆల్రెడీ రికార్డెడ్ వీడియోస్ నుంచి కూడా మనం నేర్చుకుంటాం అనమాట. బ్లెండెడ్ లెర్నింగ్ వే ఆఫ్ ద మీటింగ్ ఛాలెంజెస్ ఆఫ్ ఏ టైలరింగ్ ద లెర్నింగ్ అండ్ డెవలపింగ్ ద నీడ్స్ ఆఫ్ ద ఇండివిజువల్ బై ఇంటిగ్రేటెడ్ ఆర్ ఇన్నోవేటివ్ అండ్ టెక్నాలజీ అడ్వాన్స్ ఆఫర్ ఇన్ ద బెస్ట్ ఆఫ్ ద ట్రెడిషనల్ లెర్నింగ్. Blended learning strategies are vary according to the discipline. This year, student characterized and learn outcomes and have the student-centered approach to the learning design. Blended learning can promote learning access and flexibles. ఇంకోటి ఏంటంటే లెవెల్ ఆఫ్ లెర్నింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది అన్నమాట దీనిలో.
ఈ బ్లెండెడ్లో. అంటే ఇప్పుడు మనం ఒక కోర్సు చేసుకున్న తర్వాత ఇంకా దాని తర్వాత కోర్సెస్ కూడా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. అంటే ఏంటంటే అచీవ్మెంట్, బెటర్ స్టూడెంట్స్ ఎక్స్పీరియన్స్ అవుట్కమ్స్. బెటర్ స్టూడెంట్స్ ఉన్న వాళ్ళు ఈజీగా అచీవ్మెంట్ అవ్వడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. బ్లెండెడ్ లెర్నింగ్ కెన్ ఇంప్రూవ్ ద టీచింగ్. అలాగే మన ఆన్లైన్ క్లాసెస్ అంటే ఇన్ సర్వీసెస్ కోర్సెస్ అవి కూడా దీనిలోనే ఉంటాయి అనమాట. మేనేజింగ్ ప్రాక్టీస్ బ్లెండెడ్ మైట్ ఇంక్లూడింగ్. ఇంకోటి ఏంటంటే ఫేస్ టు ఫేస్. దీనివల్ల ఏంటంటే ఫేస్ టు ఫేస్ లెర్నింగ్ యాక్టివిటీస్ ఆర్ ట్రెడిషనల్ క్లాసెస్ ఫర్ ద డిఫరెంట్ modalities such as a regular weekend, ఈవినింగ్ ఆర్ పార్ట్ టైం సెమిస్టర్స్ ఇలా అనమాట. ఎప్పుడైనా మనం చేసుకోవచ్చు అనమాట. ట్రెడిషనల్ క్లాస్ లాగా 9:30 to 4:30 అనే టైమింగ్ ఉండదు. యూజింగ్ ద టెక్నాలజీ విచ్ లైక్ టు ద సోషల్ మీడియా, విక్కీస్ ఆర్ వేరియస్ వెబ్ సోర్సెస్. దాని నుంచి విక్కీ, వీటి నుంచి వేరియస్. అలాగే గ్రూప్ వర్క్స్, సిమ్యులేషన్ డిబేట్స్, ఆన్లైన్ అసైన్మెంట్స్, ప్రాక్టీసెస్ కూడా దీనిలో ఉపయోగిస్తాం అనమాట. బోత్ యూజువల్లీ క్లాస్ రూమ్ హోమ్ అండ్ ఫ్యాక్టర్స్ ఆర్ డిజిటల్ లెర్నింగ్ రిసోర్స్ ఆఫ్ ద. మనం అనుకో ఫార్మల్గా అయితే క్లాస్ రూమ్ అనేదే మనకు సోర్స్, కానీ ఇప్పుడు అంటే డిజిటల్ ప్లాట్ఫామ్లు చాలా ఉంటాయి అన్నమాట. అలాగే సైకలాజికల్ కన్సర్న్స్ ఆఫ్ అడ్రస్సింగ్ ఇన్ దేర్ ఫేస్ టు ఫేస్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ టెక్నాలజీ కన్సర్న్ ఆర్ ద అడ్రస్సింగ్ ఇన్ ద ఆన్లైన్ లెర్నింగ్. సో they incorporate all these aspects in a learning environment. Blended learning must be viewed pedagogical approach and the combined effectiveness and socialism opportunity in the classroom with the technology enhanced active learning response of the online environment rather than the ratio of the deliberate learning. In other words, blended learning should be approaches not merely as a temporary constructions but rather the fundamental redesigns of the instruction model, which is the following character. The shift from the lecture to the student center instructions. దీనిలో యాక్టివ్గా ఉండాలన్నమాట. యాక్టివ్ అండ్ ఇంటరాక్టివ్ లెర్నింగ్స్ అంటే మనం అప్లై చేసేది అంటే కోర్సు, ఫేస్ టు ఫేస్ కాంటాక్ట్ సెక్షన్స్ ఇవన్నీ చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇంటరాక్షన్స్ బిట్వీన్ ద స్టూడెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ స్టూడెంట్ కంటెంట్ అండ్ స్టూడెంట్ అవుట్ సైడ్ రిసోర్సెస్ అంటే మనకి ఏ ఉన్నాయి అవన్నీ. అలాగే కాంపోనెంట్స్ ఆఫ్ ద బ్లెండెడ్ లెర్నింగ్. దీనిలో ఏమేమి ఉంటాయంటే లైవ్ ఈవెంట్స్ అంటే ఆన్లైన్లో చెప్పేవి, సెల్ఫ్ ఫేస్డ్ లెర్నింగ్, కోలాబరేషన్స్, అసెస్మెంట్ ఎంత ఉంది అని తెలుసుకునేది కోలాబరేషన్ అంటే కన్సిడరేషన్, వాళ్ళకి కన్సిడర్ చేసేది, పెర్ఫార్మెన్స్ సపోర్ట్స్. అలాగే లైవ్ ఈవెంట్స్. ఇప్పుడు లైవ్ ఈవెంట్స్ ఏంటంటే టీచర్ ఇనిషియేటెడ్ ద లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ విచ్ ఈజ్ ఆల్ లెర్నర్ పార్టిసిపేట్స్ టు ది సేమ్ టైమ్. Teacher may use a lecture, demonstration, discussions, computer-based instructions to all the student in living. For many learnings, nothing can replace the ability to talk to experience of the live teachers. It can be real classroom or can be in virtual learning environment. అలాగే నెక్స్ట్ వన్ వచ్చి సెల్ఫ్ ఫేసింగ్. అంటే తెలుసు ఆన్లైన్లో లైవ్ క్లాస్ అని చెప్పేదాన్ని లైవ్ ఈవెంట్స్ వస్తుంది. సెల్ఫ్ ఫేసింగ్ అంటే ఏం లేదు, ఎక్స్పీరియన్స్ దట్ లెర్నర్ కంప్లీట్ ఇండివిజువల్ ఆన్ హిజ్ ఓన్ ఫేస్ అండ్ ఆన్ హిజ్ టైమ్ సచ్ యాజ్ రికార్డింగ్ లైవ్ ఈవెంట్స్, ఇంటర్నెట్ బేస్డ్ ఆర్ CD-ROM based. It employs on demanding learning at a phase of managing and controlling by the learners. Collaborations. It employs the more dynamic communication and interaction among the many learners and bring about knowledge sharing. అంటే తెలుసు కదా, ఒకరికొన్న వేరే వాళ్ళతో ఇంటరాక్షన్ చేయొచ్చు లెర్నర్స్ అందరితో. దానిలో ఉంచేది ఎంతెంత నేర్చుకుంటున్నాం అనే దాన్ని కూడా దీనిలో మనం కోలాబరేషన్లో చేస్తాం అనమాట. డిస్కషన్స్ ఇస్ ద లైవ్ క్లాస్ రూమ్స్. అలాగే కమ్యూనికేషన్ అంటే చాట్ రూమ్, అలాగే మనకు వచ్చిన డౌట్స్ ఇవన్నిటిని దానిలో చేస్తాం అనమాట. అసెస్మెంట్ అంటే మనకు తెలుసు ఎంత నాలెడ్జ్ లెర్న్ చేసాము అనేది ఎగ్జామ్స్ పెడతా ఉంటాడు. డిటర్మైన్ ద
knowledge as well as to meaning learning, performance supports, enhancing learning, retention, transference, or printable references, download the multimedia learning objects, డాక్యుమెంట్స్, ఆల్ దీస్ ఆర్ ద నెక్స్ట్ బ్లెండింగ్ లెర్నింగ్. అసలు డిజైన్ ఎలా ఉంటుందో ఫస్ట్ ప్లానింగ్ ఉంటుంది, ప్లానింగ్ తర్వాత ఇంప్లిమెంటేషన్, ఆ ప్లానింగ్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి ఇలాగా. నెక్స్ట్ అటువైపు వెళ్తే డిజైనింగ్ ఉంటుంది, ప్లానింగ్, డిజైనింగ్, డెవలప్మెంట్. అటు డెవలప్మెంట్ దాన్ని మళ్ళీ రివ్యూ అయిన తర్వాత ఇంప్లిమెంటేషన్. చూడండి, ఫస్ట్ ప్లానింగ్ ఉంది, ఈ స్కీమాటిక్ డయాగ్రామ్. ప్లానింగ్ తర్వాత డిజైనింగ్, డెవలప్మెంట్, తర్వాత రివ్యూ, తర్వాత ఇంప్లిమెంటేషన్, మళ్ళీ ప్లానింగ్. అది సక్సెస్ అవ్వకపోతే మళ్ళీ దీస్ ఆర్ ద, అవి ఎలా చేస్తాము, ఎలా రివ్యూ ఉండాలి తెలుసు కదా. ప్లానింగ్ అంటే మనం మామూలుగా మనం ఏం చేయాలనుకుంటున్నాం అని బ్లెండెడ్ లెర్నింగ్లో ఆల్ స్ట్రాటజీస్ మనకు తెలిసినవన్నీ ఒక ప్లాన్ ఆఫ్ కోర్స్ చేస్తాం అనమాట. తర్వాత డిజైనింగ్, డెవలపింగ్ అనమాట. దానిలో ఫార్ములేటింగ్ కోర్స్ ఆఫ్ లెర్నింగ్, టీచింగ్ అండ్ టీచింగ్ యాక్టివిటీస్, అసెస్మెంట్ టాస్క్ నీడ్ టు ఈచ్ అదర్, దాన్ని ఒకదానికొకటి చేయడం, అసైన్మెంట్స్, డెవలపింగ్స్ అన్నీ దానిలోకి వస్తాయి అన్నమాట. తర్వాత రివ్యూ అంటే రివ్యూ నథింగ్ బట్ మనం చేసింది ఎలా అర్థమవుతుంది, కంప్యూటర్ బేస్డ్ ట్రైనింగ్స్ కానీ, లేకపోతే టెక్నాలజీ ఇన్హెన్స్డ్ లెర్నింగ్ కానీ, లేకపోతే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ కానీ, లేకపోతే వెబ్ బేస్డ్ ట్రైనింగ్స్ కానీ, లేకపోతే వర్చువల్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ కానీ, ఇవన్నీ మనం డెవలప్ చేస్తూ ఉంటాం అన్నమాట. అలాగే అసింక్రోనియస్ వీటిల్లో కూడా మనం ఈ లెర్నింగ్ బేస్ మీదే మనకి ఏమేమి లెర్నింగ్స్ ఉన్నాయి అనే దాన్ని మనం ఇక్కడ చేస్తాం అనమాట. రియల్ టైం, ఆల్ పార్టిసిపేంట్, ఇంటరాక్షన్స్, సేమ్ టైం, ఎవరెవరు పార్టిసిపేట్ అయ్యారు, అవన్నీ మనం దీనిలో నేర్చుకుంటాం. ఇది అనమాట బ్రీఫ్ అకౌంట్. థ్యాంక్ యూ.